పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. వైసీపీ అసెంబ్లీకి రాకుండా ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తోందన్నారు సీఎం చంద్రబాబు. జగన్ కి అసెంబ్లీకొచ్చి చర్చించే ధైర్యం ఉందా అని సవాల్ చేశారు. ప్రతిపక్ష హోదా తామివ్వమని ప్రజలే ఇస్తారని చెప్పారు. ప్రజలు కోరుకున్న పాలన అందిస్తున్నామన్నారు పవన్ కళ్యాణ్. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా కల్పించామని చెప్పారు. రాజ్నాథ్ సింగ్ ను కలిసిన సీఎం రేవంత్ 98 ఎకరాల రక్షణ శాఖ భూములను గాంధీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేపడతామని సీఎం చెప్పారు. బీజేపీ అధిష్టానం నుంచి పిలుపొస్తే వెళ్లి కలుస్తానన్నారు రాజా సింగ్. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనని, కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే తాను చేస్తానన్నారు. రామచంద్రరావు రబ్బర్ స్టాంపుగా మారారని విమర్శించారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా లక్షణాలతో పలువురు అస్వస్థులయ్యారు. నాగమణి ఒక మహిళ చనిపోయింది. అక్కడ మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేసి తాగునీటి శాంపిల్స్ ని పరీక్షలకు పంపారు. నిజామాబాద్ లోని ఓ మాల్ లో ఉన్న కేఎఫ్సీపై ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు మున్సిపల్ హెల్త్ సెక్షన్ అధికారులు కూడా దాడులు చేశారు. ఈ సోదాల్లో కుళ్లిన మాంసం దొరికింది. అధికారులు కేఎఫ్సీ నిర్వాహకులపై ఆగ్రహించారు. రాహుల్ రాయ్బరేలీలో పర్యటిస్తున్నారు. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ క్యాడర్ రాహుల్ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఓట్ల దొంగలను గద్దె దింపే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు రాహుల్. కేంద్ర కేబినెట్ బీహార్ కు రోడ్, రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేసింది. 4447 కోట్లతో మొకామా ముంగేర్ హైవేతో పాటు భగల్పూర్, దుంకా, రాంపూర్ హట్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కూడా ఆమోదం తెలిపింది. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.